హాయ్ ఫ్రెండ్స్, ఈ క్లాస్లో ఢిల్లీ సుల్తానులు పాలించినటువంటి మొట్టమొదటి వంశం బానిస వంశం. క్రీస్తకం 1210 నుంచి క్రీస్తకం 1290 వరకు బానిస వంశం వారు ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించారు. మొదటగా పాలించిన వంశం బానిస వంశం. క్రీస్తకం 1206 నుంచి 1290 వరకు వీరు ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించారు. ఢిల్లీని పరిపాలించినటువంటి టర్కీ జాతికి చెందినటువంటి మొదటి తురస్క వంశం ఈ బానిస వంశం. మొదటి తురస్క వంశం అలాగే బానిస వంశం. దీన్ని స్థాపించిన వాడు కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని స్థాపించాడు. ఢిల్లీ సుల్తాన్ యొక్క ప్రథమ తురస్క పాలకుడు కుతుబుద్దీన్ ఐబక్ అంటే చంద్రునికి ప్రభువు అని అర్థం. కుతుబుద్దీన్ ఐబక్ టర్కీలో జన్మించాడు. అతడు బాల్యంలోనే నిషాపూర్ చెందినటువంటి ఒక కాశీకి బానిసగా అమ్మివేశారు. కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు అతని బాల్యంలోనే నిషాపూర్ చెందినటువంటి ఒక కాశీకి బానిసగా అమ్మివేశాడు. కుతుబుద్దీన్ ఐబక్ అక్కడే తన ఇస్లాం మతాన్ని అలాగే యుద్ధ విద్యలు అన్నీ కూడా నేర్చుకున్నాడు. తర్వాత అతడు గాజీ అనే నగరానికి వచ్చి మహమ్మద్ ఘోరీ దగ్గర బానిసగా చేరాడు. అక్కడ తన యుద్ధ విద్యలను తన తెలివితేటలను అలాగే ఉపయోగించుకొని ఘోరీ వద్ద సేనాధిపతిగా స్థానం పొందాడు. ఘోరీ వద్ద సేనాధిపతిగా స్థానం పొందిన తర్వాత మహమ్మద్ ఘోరీ మన పృథ్వీరాజ్ చౌహాన్పై దండయాత్ర చేసినాడు. భారతదేశంపై దండయాత్ర చేశాడు మహమ్మద్ ఘోరీ. ఆ సమయంలో మహమ్మద్ ఘోరీకి సేనాధిపతిగా కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు ఉండేవాడు. మహమ్మద్ ఘోరీకి మన భారతదేశ ఢిల్లీ రాజైనటువంటి పృథ్వీరాజ్ చౌహాన్కు మధ్య రెండవ తరాని యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. మహమ్మద్ ఘోరీ విజయం సాధించాడు. మహమ్మద్ ఘోరీ విజయం సాధించిన తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ను భారతదేశంలో తన యొక్క ప్రతినిధిగా ఉంచి వెళ్ళిపోయిన తర్వాత మహమ్మద్ ఘోరీ మరణించాడు. అప్పుడు 1206లో ఢిల్లీలో తన స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు కుతుబుద్దీన్ ఐబక్. ఈ రకంగా భారతదేశంలో మొట్టమొదటి తురస్క వంశాన్ని ఢిల్లీలో స్థాపించాడు. ఇతడు కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీని పరిపాలిస్తున్నప్పుడు లాహోర్ను తన రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించాడు. ఆ తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ గుజరాత్ ప్రాంతాన్ని అలాగే మాల్వా ప్రాంతాలను కలంజర్ కోటను కూడా ఆక్రమించాడు. కుతుబుద్దీన్ ఐబక్ గజనీ అనే ప్రాంతం నుంచి ఢిల్లీ వెళ్తూ మార్గ మధ్యలో తన రాజధాని అయినటువంటి లాహోర్లో చౌహాన్ అనే ఆటను ఆడుతూ మరణించాడు. క్రీస్తకం 1210లో మరణించాడు. ఇతనిని తన రాజ్యంలోని కవులు లాక్స్ బక్స్ అని పిలిచేవాడు. అంటే లక్షలు దానం చేసేవాడని అర్థం. తన కూతురుని తన సేనాని అనేటువంటి ఇల్టుట్మిష్కి ఇచ్చి కుతుబుద్దీన్ ఐబక్ వివాహం చేశాడు. ఈ రకంగా కుతుబుద్దీన్ ఐబక్ 1206 నుంచి 1210 వరకు తను ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించాడు. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత మనకి ఆరామ్ షా అనే అతడు వచ్చాడు. అతడు అసమర్థుడు కావడం వల్ల కుతుబుద్దీన్ ఐబక్ అల్లుడైనటువంటి ఇల్తుత్మిష్ అనే అతను తిరిగి రాజ్యాన్ని సంపాదించాడు. మనము నెక్స్ట్ వీడియోలో ఇల్తుత్మిష్ గురించి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.